శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి చక్కటి జ్ఞానాన్ని మనకు అందించిన డీనా మిరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం సీతాయనం చదువుకుంటున్నాము. సోమ దగ్గరికి వెళ్ళారు. మీనాక్షి వాళ్ళమ్మ ఇద్దరు వెళ్ళారు, మాట్లాడతారు. ఆమె ఇంకా రేపు మాట్లాడుకుందాము అని చెప్తుంది. ఇంక తర్వాత మేము సోమను అనుసరిస్తూ వెళ్ళగా ఆమె మాట్లాడటం కొనసాగించింది. మేము అయోధ్య చేరకముందు మహారాణి కౌసల్య మిథిల చేతి పనులు వారిని పిలిచి మాత గదులను అలంకరింపజేసింది. దానివలన ఇవి కూడా మిథిలలో లాగానే ఉంటాయని ఆ విధంగా అలంకరింపజేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఆమె కొందరు వంట వాళ్లను మిథిలకు పంపి మా ప్రత్యేక ఆహార పదార్థాలను తయారు చేయటం నేర్పించింది. ఆమె మాతను వీలైనంతగా సొంత ఇంటిలో పూర్వంలాగానే ఉన్నట్లుగా ఉండటానికి ఎంతో ప్రయత్నించింది. అది మాతను ఎంతో కదిలించింది. కనీసం మాతను చూడకముందే తాను ఆమెను ప్రేమించటం మొదలుపెట్టానని ఆమె చెప్పింది. ఆమె కొంచెం ఆగి తిరిగి కొనసాగిస్తూ మాత ఎంతో సౌందర్యవతి, కానీ ఆమె ఎన్నడూ దాన్ని పట్టించుకునేది కాదు. బాహ్య ప్రపంచంలోని ప్రతిదీ ఏదో ఒకరోజు నశించి అదృశ్యమయ్యేదే. కనుక మనం దాని గురించి ఎక్కువ పట్టించుకోనవసరం లేదు అని ఎప్పుడూ చెబుతుండేది. సోమ నవ్వింది. ఆమె చెప్పింది సరైనదే. ఇప్పుడు నేను మోస్తున్న ఈ వృద్ధ శరీరాన్ని చూడండి. మేము లోపలికి వెళ్ళాక ఆమె తను కూర్చునే మూలలోనే మళ్ళీ కూర్చుంది. నేను ఆమె కుటీరాన్ని మొట్టమొదటగా తేరిపార చూశాను. నేను ముందు వచ్చినప్పుడు నాకేమీ కనిపించలేదు. సోమను మాత్రమే చూశాను. కుటీరంలో ఒక మూల సోమ కూర్చున్న చోట గడ్డితో ఒక పరుపు వేయబడి దానిపై దుప్పటి పరిచి ఉంది. మరొక మూల సోమ పూజ చేసుకునే ప్రాంతంలో ఒక స్త్రీ విగ్రహం మహారాణి సీతలాగా కనిపిస్తుంది. పూలతో అలంకరించబడి ఉంది. చాలా రకాల పువ్వులు, అడవి నుంచి సేకరించి తెచ్చిన ఆకులు, రాళ్ల వంటి వాటితో పూజ చేసే చోటు అందంగా అలంకరించబడి ఉంది. మా అమ్మ మేము ఎక్కడ కూర్చోవాలా అని గది చుట్టూ చూస్తూ ఉండగా సోమ 2 దిండ్లు తెచ్చి ఆమె మెత్తగా ఆమె దగ్గర ఉంచింది. ఒక నేత తివాచి నేలంతా పరిచి ఉంది. పూజాస్థలం పక్కన అనేక నేత దిండ్లు అతిథుల కోసం అన్నట్లుగా పెట్టబడి ఉన్నాయి. మీరు అలసిపోయి ఉంటారు, మా అమ్మ అంది. ఈ ఆహారం తయారు చేయటానికి, తినటానికి చాలా సమయం పట్టడం వలన మేము ఆమెకు అలసట కలిగించామేమోనని మా అమ్మ మేము త్వరలోనే తిరిగి వెళ్తాము, మీరు విశ్రాంతి తీసుకోండి అంది. నాకు విశ్రాంతి అవసరం లేదు, ఆమె తల అడ్డంగా ఊపుతూ అంది. నీకు ఉన్న ప్రశ్నలకు నేను సమాధానం చెబుతాను, రా నా పక్కన వచ్చి కూర్చో. ఆమె కొంచెం సేపు కళ్ళు మూసుకుని మౌనంగా ఉండిపోయింది. తర్వాత కళ్ళు మూసుకునే మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమె స్వరం మారిపోయి ఆమె ద్వారా ఎవరో మాట్లాడుతున్నట్లు ఉంది. మాత శ్రీరాముడు అడవికి వెళ్ళినప్పుడు వారు వెళ్ళటానికి చాలా బలమైన కారణం ఉందని నాకు తెలుసు. అది దశరథ మహారాజు కైకేయికి ఇచ్చిన మాట నిలబెట్టడం మాత్రమే కాదు, లేదా ఆమె అసూయో సేవకురాలు చెడ్డతనమో కాదు. అవి బాహ్య కారణాలు. వారు వెళ్ళటానికి దారితీసిన బయటి పరిస్థితులు. ఆ విధంగా కానట్లయితే మరో విధమైన పరిస్థితులు కనపడేవి. ఆ సంఘటనల నమూనా మరొక తలంలో చాలా పరిస్థితులు కనపడేవి. ఆ సంఘటన నమూనా మరొక తలంలో చాలా కాలం క్రితమే రూపుదిద్దుకుంది. దాని గురించి తరువాత చెప్పుకుందాం. ఆ సంఘటనల వారు అయోధ్య నగరాన్ని వీడటానికి కావలసిన పరిపూర్ణ చిత్రాన్ని రూపొందించాయి. దాని వలన వారు తాము జన్మించిన లక్ష్యాన్ని పూర్తి చేసుకోగలరు. సోమ కళ్ళు తెరిచి మా వైపు చూసింది. బహుశా తాను చెప్పేది మేము అర్థం చేసుకుంటున్నామో లేదోనని చూడటానికి మా అమ్మ తల ఆడించింది. నేను మరింత వినటం కోసం చెవులు రెక్కించాను.
మాత కొన్ని సూచనలు వదిలి వెళ్ళింది కనుక ఇది నిజమేనని నాకు తెలుసు. ఆమె వెళ్ళటానికి ముందు ఒక పవిత్ర జ్వాలను వెలిగించి మిథిల నుంచి వచ్చిన మా పరిచారకుల నలుగురిని తాను తిరిగి వచ్చే వరకు అది వెలిగేటట్లు చూడమని చెప్పింది. అది తనలోని ఒక భాగాన్ని ఇక్కడే నిలిపి ఉంచి రాజ్యం మీద ఒక రక్షణా కవచాన్ని వేస్తుంది అని చెప్పింది. కాలం గడిచే కొద్దీ ఆ జ్వాల అంతకంటే మించింది అని నేను కనుక్కున్నాను. అప్పుడప్పుడు నేను ఆ జ్వాల ముందు కూర్చుని కళ్ళు మూసుకుంటే మాతా మరి శ్రీరాముల ప్రయాణ చిత్రాలను చూసి వారి సంభాషణ వినగలిగేదాన్ని. వాటిని అనుసరించి వారు ఎక్కడ ఉన్నారో నేను తెలుసుకోగలిగేదాన్ని. మాత నేను తన్ను చేరగల ఒక్క మార్గాన్ని నా కోసం తెరిచి ఉంచింది. అది లంకకు వెళ్ళే వరకు ఎన్నడూ మూసుకుపోలేదు. సోమ ఆగి మళ్ళీ చెప్పింది. నేను దీని గురించి ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పలేదు. ఎవరికైనా ఏదైనా ప్రత్యేక సందేశం ఉన్నప్పుడు తప్ప నేను చూసినది కానీ విన్నది కానీ ఎవ్వరికీ చెప్పలేదు. కొన్నిసార్లు అవి నేను కలలో చూసినట్లు చెప్పేదాన్ని. మాత అయోధ్యకు సందేశాలు అందించటం కోసం అంతా బాగానే ఉందన్నమాట. వినటం కోసం ఎదురు చూస్తోందని నేను గ్రహించాను. జనక మహారాజుతో ఆమె బంధం ఎన్నడూ తెగిపోనట్లే ఆమెతో బంధం కొనసాగకపోతే నేను జీవించలేనని ఆమెకు తెలుసు. ఆ విధంగా నేను ఋషి అనసూయ యొక్క గొప్ప తపస్సు గురించి తెలుసుకున్నాను అందామె. ఒకానొక రాత్రి నేను ఆ జ్వాల ముందు కూర్చుని ఉండగా శ్రీరాముడు మాత అర్తి అనసూయ ఋషుల ఆశ్రమాన్ని సందర్శించగా వారి సంభాషణలో కొంత భాగం నేను వినగలిగాను. అత్రి మహాముని తన భార్య స్త్రీలకు ఆదర్శంగా ఉండాలని, దానివల్ల స్త్రీలు ఆధ్యాత్మిక సాధనలు చేసి భూమి భవిష్యత్తును రూపొందించడంలో తమ వంతు కర్తవ్యాన్ని సహాయాన్ని చేయగలరని తాను ఆశిస్తున్నానని చెప్పాడు. ఈ మాటలు నాకు వినపడ్డాయి. భూమి మీదకి మందాకిని నదిని తీసుకువచ్చింది ఆమె. దానివలన అక్కడ నివసించే వారికి నిరంతరం నీటి సదుపాయంతో పాటు నదీ దేవత ఆశీస్సులు కూడా ఉంటాయి. ఆమె అటువంటివి మరెన్నో చేసింది, కానీ ఎవ్వరికీ తెలియదు. ఆమె తన ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎంతో నమ్రతతో ఉండేది. శ్రీరాముడు మాత అర్తి అనసూయ ఋషులను సందర్శించటానికి చిత్రకూటకు వెళ్తున్నప్పుడు దారిలో ఒక తపస్వి వారిని ఒక పెద్ద అద్భుతమైన గుహను చూపించాడు. రామా, మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ గుహలో మీరు సురక్షితంగా ఉంటారు అని చెప్పాడు. ఆ గుహ వాళ్ళ అవసరాలన్నింటికీ తగ్గట్టుగా ఉంది. ఒకే ఒక్క లోటు, నీరు లేకపోవటం తప్ప. ఒకానొక రోజు మాత దప్పిక వేసి శ్రీరాముడు నీరు తేయటానికి బయలుదేరుతుండగా వారిని నీటి ప్రవాహ శబ్దం వినపడింది. రాముడు, సీత, ప్రకృతి నీ ప్రతి కోరికను ఏ విధంగా తీరుస్తుందో చూడు. నీ దాహాన్ని తీర్చడానికి వచ్చిన నీటి ఊట చూడు. ఆ నీటిని ఊట ఒక పెద్ద కొలనులాగా మారి ఆ నీటి నుంచి ఒక దేవత ప్రత్యక్షమైంది. నేను గోదావరి నదిని ఆ దేవత చెప్పింది. నేను ఆశీర్వాదాల కోసం వచ్చాను ప్రభు. మాత అప్పుడు వారు ఆమెను ఆశీర్వదించారు. నువ్వు ఎప్పటికీ నిండుగా సమృద్ధిగా ఉందువుగాక బదులు ఇచ్చాడు శ్రీరాముడు. నీ చుట్టూ ఉన్న జీవాన్నంతా పోషించుదువుగాక. మాత కొనసాగించింది. గోదావరి వారికి నమస్కరించింది. తదాస్తు, నేను ఇప్పుడు దక్షిణం వైపుకు వెళతాను. తర్వాత నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను. ఈ కొలను నేను ఇక్కడ వదిలి వెళతాను. అది మీ దాహం తీరటానికి, మీరు స్నానం చేయటానికి పనికి వస్తుంది. ఆ మాటలతో ఆమె తిరిగి నీటిలోకి అదృశ్యమైంది. జ్వాల పక్కన కూర్చుని ఈ సంభాషణ నేను వారి వనవాసానికి ఉన్న ప్రగాఢ లక్ష్యాన్ని నేను అర్థం చేసుకోవాలని మాత కోరింది అని గుర్తించాను. ఆమె వెళ్ళటానికి ముందు ప్రాచీన కాలంలో దేవీ దేవుళ్ళు ఇచ్చిన బోధనలను రక్షించటానికై ఋషులు తోడ్పడుతున్నారని, అది రాబోయే యుగాలలో సమాజానికి మార్గదర్శకత్వం వహించే మాత బోధనలను పునాది ఏర్పరుస్తుందని
ఉందని చెప్పింది. శ్రీరామునికి ఆశ్రమంలో తన గురువు విశ్వామిత్రుని వద్ద ఉన్నప్పటి నుంచి ఈ పునాదిని రక్షించటంలో సహాయం చేయటానికి పిలువబడతానని తెలుసు. ఆయన మొదటిసారిగా సీతను చూసినప్పుడే ఈ కార్యాన్ని పూర్తి చేయటంతో తనకు తోడ్పడేది ఆమెనని గ్రహించాడు. జై శ్రీరామ్.